హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. ఈరోజు పనసాకులను ఉపయోగించి ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం. కోనసీమ జిల్లాలో స్పెషల్ బ్రేక్ఫాస్ట్ పొత్తిక్కలు. ఈ పొత్తిక్కలు ఇలా మనం పనసాకుల్లో చేసుకుని తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది. అలాగే మనం దీనిని ఇడ్లీ పిండితో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పొత్తిక్కలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా పనసాకులతో ఇలా స్టీమ్ చేసుకుని తినడం వల్ల ఈ పనసాకుల ఫ్లేవర్ ఈ పొత్తిక్కలకు అంటే ఇడ్లీకి బాగా వచ్చి టేస్ట్ బాగుంటుంది. పనసాకుల వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మెయిన్గా వెయిట్ లాస్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ పొత్తిక్కల్ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో వీడియోలోకి వెళ్దాము. నార్మల్గా మనం ఇడ్లీకి చేసుకోవడానికి ఇడ్లీ పిండి రుబ్బుకుంటాం కదండి, అదే ప్రాసెస్లో ఇడ్లీ పిండిని రుబ్బుకోవాలి. కానీ మనం నూకని కొద్దిగా ఈ పొత్తిక్కలు చేసుకున్నప్పుడు తగ్గించి వేసుకోవాలి. నార్మల్గా 1:4 రేషియోలో లేదంటే 1:3 రేషియోలో తీసుకున్నా కానీ ఈ పొత్తిక్కలు చేసుకున్నప్పుడు 1:2 రేషియోలో తీసుకోవాలి. ఒక గ్లాసు మినపప్పుకి 2 గ్లాసెస్ రవ్వ తీసుకుంటే సరిపోతుంది. ఇలా ముందు రోజు రాత్రి పిండిని రుబ్బేసుకుని ఉంచుకుని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ మనకు ఈ పొత్తిక్కలకు ఎంత పిండి కావాలో అంత పిండి తీసుకుని తర్వాత దీనిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. పిండి మొత్తానికి ఒకేసారి సాల్ట్ కలుపుకుండా మనకు కావలసినంత పిండి తీసుకుని సాల్ట్ కలుపుకుంటే కనుక పిండి త్వరగా పులవకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిలోకి తగినంత సాల్ట్ టేస్ట్కి తగినట్టు వేసుకుని వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పిండి బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మరీ గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ వేసుకోండి, లేదంటే అవసరం లేదు. ఇప్పుడు ఇదంతా కూడా ఇలా మిక్స్ చేసుకుంటే చూసారు కదండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మనకు ఈ బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు పనసాకులతో బొత్తులను ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము. ముందుగా పనసాకులను తీసుకుని శుభ్రంగా కడిగి తర్వాత ఒక 4 ఆకులకి మనకు ఒక బొత్త రెడీ అవుతుంది. దానికోసం ముందుగా ఒక 2 ఆకులను తీసుకుని ఇలా మనం ఆపోజిట్లో పెట్టుకోవాలి. ఒక ఆకు అటు సైడ్ ఒక ఆకు ఇటు సైడ్ ఉండేటట్టుగా పెట్టుకుని కొత్త ఈనుపులను కానీ లేదంటే టూత్పిక్ని కానీ మనం గుచ్చుకోవాలి. ఒకవేళ 2 అవైలబుల్గా లేకపోతే స్టాప్లర్తోనైనా పిన్ చేసుకోవచ్చు. కానీ పిన్ చేసుకుంటే తినేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని తినాలి. తర్వాత 2 ఆకులను అలా స్టిక్ చేసుకున్న తర్వాత మరొక 2 ఆకుల్ని రివర్స్లో అంటే ప్లస్ షేప్ వచ్చేటట్టుగా పెట్టుకోవాలి. ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా పెట్టుకుని మళ్ళీ ఇలా స్టిక్ చేసేసుకోవాలి. చూసారు కదండి, మనకు ప్లస్ షేప్ వచ్చింది. ఇప్పుడు ఇలా చేసేసుకున్న తర్వాత 2 ఆకుల అంచుల్ని పట్టుకుని ఇలా దగ్గరికి ప్రెస్ చేసుకుంటూ మరొక పుల్లను గుచ్చుకోవాలి. ఇలా పుల్లను గుచ్చుకున్న తర్వాత మరొక 2 అంచులను పట్టుకుని ఇదే ప్రాసెస్లో 4 వైపులన కూడా గుచ్చుకోవాలి. ఇలా ముందు ఒకటి చేయడం కష్టం అనిపిస్తుంది కానీ చేస్తుంటే అలవాటు అయిపోతుంది. అలాగే ఇలా చేసుకుని మనం ఆవిరి మీద ఇడ్లీని ఉడికించుకుని తినడం వల్ల ఈ పనసాకుల ఫ్లేవర్ ఇడ్లీలకి వచ్చి చాలా టేస్టీగా ఉంటాయి. ఒకవేళ మార్నింగ్ టైం మనకి ఇది లేట్ అవుద్ది ఈ ప్రాసెస్ అనుకుంటే కనుక మనం ముందు రోజు రాత్రే ఈ బొత్తులను చేసేసుకుని ఉంచుకోవచ్చు. చూసారు కదండి, 4 వైపులా కూడా ఇలా స్టిక్ చేసేసుకుంటే మనకు పనసాకులతో బొత్త రెడీ అయిపోయింది. ఒకవేళ ఈ ప్రాసెస్ కష్టంగా ఉంది అనుకుంటే కనుక మరొక మోడల్ చెప్తాను. ఒక పనసాకుని తీసుకుని ఇలా కోన్ షేప్లోకి మనం మడుచుకుంటే కనుక ఈ విధంగా అయినా కూడా చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మధ్యలోకి ఇలా స్టిక్ చేసేస్తే మనకు ఈ మోడల్లోనైనా పనసబొత్తులను రెడీ చేసుకోవచ్చు. అలా చేసుకున్నా బాగుంటుంది, ఇలా చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. మీకు అలా చేయడం రాకపోతే కనుక ఈ ప్రాసెస్లో చేయవచ్చు. ఇలా అయినా కూడా ఇడ్లీ బ్యాటర్ వేసుకున్నా బాగుంటుంది. చూసారు కదండి, పనసబొత్తులు అన్నీ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి ఇడ్లీ బ్యాటర్ని వేసుకుందాము. మరీ ఫుల్గా కాకుండా కొద్దిగా గ్యాప్ ఉండేటట్టుగా వేసుకోవాలి. ఇడ్లీ కొద్దిగా పొంగుతాయి కాబట్టి పైకి రాకుండా ఉంటాయి. ఒక 2 గరిటెల వరకు ఇడ్లీ పిండి పట్టింది. ఇప్పుడు వీటిని స్టీమ్ చేసుకుందాము. స్టీమ్ చేసుకోవడం కోసం ఇడ్లీ పాత్రలోకి నీళ్లు పోసుకుని ఒక 2 రేకుల వరకు అలా పెట్టుకుని ఆవిరి రానివ్వాలి వాటర్ పోసుకుని కింద. తర్వాత ఈ పొత్తిక్కలను పెట్టుకోవాలి. ముందుగా కొద్దిగా మనం వాటర్ బాయిల్ చేసుకుని తర్వాత ఈ పొత్తిక్కలు పెట్టుకోవడం వల్ల త్వరగా స్టీమ్ అందుతుంది. ఈ పొత్తిక్కలు ఎన్నైతే అన్నీ కూడా ఈ ప్రాసెస్లో చేసేసుకుని పెట్టేసుకోవడమే. చూసారు కదండి, ఈ ఇడ్లీ పాత్రకి పట్టినన్ని ఇలా
పొత్తిక్కలు పెట్టుకున్న తర్వాత మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో మనం ఇడ్లీలను ఎలా అయితే కుక్ చేసుకుంటామో ఆ విధంగా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న ఈ పొత్తిక్కలు రెడీ అయిపోయాక మనం వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. చూసారు కదండి, బాగా స్టీమ్ అయ్యాయి, ఇలా కలర్ చేంజ్ అయ్యి మనకు ఇడ్లీ కూడా లోపల వరకు పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. ఇలా పనసాకులతో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ పనసాకుల వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కూడా తినవచ్చు. అలాగే మనం ముందుగా కోన్ షేప్లో చేసుకున్న ఈ పొత్తిక్కలను కూడా తీసుకున్నాను. వీటికి కాంబినేషన్గా మనం కొబ్బరి శనగపప్పు చట్నీ అలాగే అల్లం చట్నీ కాంబినేషన్గా తింటే కనుక చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఈ పొత్తిక్కలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. మనకు ఈ పనసాకులు దొరికితే కనుక ఎప్పుడూ చేసుకునే నార్మల్ ఇడ్లీల కన్నా కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా మనం స్టిక్ చేసుకున్న ఆ పుల్లలను తీసేస్తే కనుక మనకు ఈజీగానే ఇడ్లీ ఆకుల నుంచి వేరే వచ్చేస్తుంది. అస్సలు ఆకులకి ఏమీ అంటుకోదు. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేస్తున్నాయో ఇడ్లీ. ఇలా చేసుకున్న ఇడ్లీ మనం ఒకటి తిన్నా కూడా ఫుల్గా అనిపిస్తుంది. చాలా సాఫ్ట్గా అలాగే వేడివేడిగా చాలా బాగుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదండి, లోపల వరకు కూడా ఇడ్లీ ఉడికింది. మనం నార్మల్ ఇడ్లీ స్టీమ్ ఎలా చేసుకుంటామో ఆ విధంగా చేసుకున్నా కూడా సరిపోతుంది. ఇప్పుడు ఈ చట్నీ కాంబినేషన్తో తింటే కనుక చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఇంకా మరిన్ని మంచి మంచి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ చట్నీస్ అనే కాదు, మీకు ఏ చట్నీ నచ్చితే వాటితో కాంబినేషన్గా సర్వ్ చేసుకోవచ్చు. ఏ చట్నీ అయినా కూడా కాంబినేషన్గా చాలా బాగుంటుంది. చూసారు కదా, కోన్ షేప్లో మనం ఉడికించుకున్న ఇడ్లీ కూడా. కానీ కోన్ షేప్ ఇడ్లీ మనం డైరెక్ట్గా పెడతానికి అవ్వదు. ఏదైనా చిన్న గ్లాసులో కానీ గిన్నెలో కానీ పెట్టి ఉడికించుకోవాలి. అప్పుడు మనకి ఇవి స్ప్రెడ్ అయిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇంకా మీకు వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్తీగా టేస్టీగా సింపుల్గా ఏమైనా రెసిపీస్ కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.